హాయ్ అండి. ఈరోజు మీకు నేను చూపించేది ఏంటంటే చేపలు క్లీనింగ్ అండి. చాలామంది కొత్త వాళ్ళు చేపల క్లీనింగ్ ఎలా చేయాలో ఏంటో తెలియక చాలా ఇబ్బంది పడతారు. అయితే ఇదివరకటి రోజుల్లో అయితే మనమే తీసుకొచ్చుకొని ఇంటికి చేసి మనమే క్లీన్ చేసుకోవాలి, మనమే కోసుకొని మనమే క్లీన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు అలా కాదు కదండి. బయట కట్ చేస్తున్నారు మార్కెట్లో. వాళ్ళకి ఒక రూ. 20 10 ఇస్తే వాళ్ళే కట్ చేసేస్తున్నారు. తీసుకొచ్చుకొని ఇగో మనం ఇలా క్లీనింగ్ చేసుకోవాలండి. ముందు చేపలను శుభ్రంగా పులుసు లేకుండా వాళ్ళు క్లీన్ చేసి సరిగ్గా క్లీన్ చేయరు కదండి. అందుకే మన ఇంటికి వచ్చిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్ బ్రదర్స్కి ఇవి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. యూజ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. లోపల పొట్టలో ఏమీ లేకుండా, బయట పులుసు ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఆ కడుపులోని అవి ఏవేవో తింటాయి కదండి, అవన్నీ ఉంటాయి. అవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా లోపలికి బయటికి అంతా చూసుకోవాలండి. లేదంటే ఒక చిన్నది ఉన్నా సరే కూర మొత్తం పాడవుతుందండి. చేదుగా అయిపోతుంది మొత్తం కూర అంతానే. ఆ చేదు పట్టిందంటే మటుకి కూర అంతా పాడైపోతుందండి. తినడానికి పనిచేయదు. డస్ట్బిన్లో పోసుకోవడమే. జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. పులుసు అనేది లేకుండా చూసుకోవాలి. లోపల కూడా మొత్తం ఆ వేస్టేజ్ అంతా, ముందు వేస్టేజ్ ఉండకూడదండి. దీన్ని బుర్రబొచ్చు అంటారండి. బుర్ర ఎక్కువగా ఉంటుంది, మిగిలినవన్నీ తక్కువగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే బుర్రబొచ్చు అంటారండి. బుర్రబొచ్చుకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి బుర్రబొచ్చు పులుసుకి. సో చూడండి, నేను క్లీనింగ్ చేస్తున్నాను కదా, అలా మొత్తం ఎక్కడ పులుసు అనేది లేకుండా. ఆ పైన ఇంకా నేను తోమలేదు కానండి, జస్ట్ మనం ఏదైనా కొంచెం స్క్రబ్బర్ లాంటిది యూజ్ చేస్తే మొత్తం క్లీన్ అవుతుందండి. అందులో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఎదుగుగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని జస్ట్ ఒక 5 minutes ఇలా మ్యారినేషన్లో చేసుకోవాలండి. ఇలా చేతులతోటి, మ్యారినేషన్ అంటే కాదని చేతులతో జస్ట్ క్లీన్ చేసుకోవాలి అదంతా. దానివల్ల ఏంటంటే నీచు వాసన అనేది పోతుందండి. అందరికీ తెలిసే ఉంటుంది ఐడియా యూజ్. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళ కోసం పెట్టాను నేను. తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదండి. చేప క్లీనింగ్ ఎలాగా, అయ్యో మాకు రాదు, తెచ్చారు ఇంట్లో పెట్టారు, ఎలాగా ఏంటి అనేది తెలియదు కదండి, అందరికీ రాదు కదా. సో అందుకని నేను ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నాను అనమాట. శుభ్రంగా పసుపు ఉప్పుతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ పైన ఉన్న నాచు పట్టు ఉంటుందండి చేపకి. ఆ జిగురుదనం మొత్తం పోయి మొత్తం చేప అంతా చాలా క్లీన్గా తయారవుతుంది. మొత్తం పసుపు అన్ని ముక్కలకి పట్టేలాగా లోపలికి బయటికి మొత్తం కలుపుకొని శుభ్రంగా తోముకోవాలండి పసుపుతోని ఉప్పుతోని. ఆ తోముకుందని శుభ్రంగా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా అలా తోముకుని చూపించిన విధంగా తోమితే అది ఏంటంటే జిగురు ఉంటుందండి. దానికి అదొక రకమైన జిగురులా ఉంటుంది. జిగురు మొత్తం క్లీన్ అవుతుందండి. ఆ జిగురు ఉంటే మరి కూర కూడా జిగురుగా ఉంటుంది. అది ఆ జిగురు అనేది పోతే అది నా నాలుగుకి అంటుకుంటే బాగోదండి. అది శుభ్రంగా అలా కడిగిన దాన్ని అదిగోండి శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక 2-3 times అండి. ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే ఒక 2-3 times చేసి మొత్తం వాటర్ అంతా ముక్కలకున్న పసుపు మొత్తం పోవాలండి. చాలా అంటే చాలా నీట్గా ఎక్కువ వాటర్ యూస్ చేసి 2-3 times కనుక యూస్ చేసి కర్రీ వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. క్లీనింగ్లోనే చేప సగం టేస్ట్ ఉంటుందండి. పెరుగు కూడా వేసుకుంటారండి ఇందులోనే. అయితే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు కర్డ్, అందుకే సో నేను వేయలేదు. అలా 2-3 times అయితే మట్టికి చేసేసుకొని కడిగేసుకోవాలండి. ఫస్ట్ మనం పట్టించిన పసుపు ఉప్పు కూడా మొత్తం క్లీన్ అయిపోవాలండి. క్లీన్ అయిపోయిన చేప ముక్కలకి అలా పక్కన చేప ముక్కలు కొంచెం పసుపు ఉప్పు